నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. గరుడ పురాణం చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు. ఇందులో మనం ముందు మాట అని అవన్నీ కూడా 2 వీడియోల్లో చేశానండి. ఈరోజు నుంచి మనకి అధ్యాయాల వారీగా ఉంటుంది గరుడ పురాణము. 27 అధ్యాయాలు ఈ చిన్న పుస్తకంలో ఉంది. అది ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తానండి. చూడండి, చూసి పెద్దవాళ్ళగా మీరు చదివి మీ పిల్లలకి నేర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. మొదటి అధ్యాయం ఇహపరాల దుఃఖ నిరూపణం. మంగళాచరణ. విష్ణుమూర్తి ఒక కల్పవృక్షం. అన్ని కోరికలు తీర్చే ఆ చెట్టుకి గట్టి మొదలు ధర్మం. విష్ణుమూర్తి కల్పవృక్షానికి వేదాలే బ్రహ్మలు, పురాణాలే కొమ్మలు, యజ్ఞాలే పువ్వులు, మోక్షం పండు. అన్ని కాలాల్లోనూ విష్ణుమూర్తి కల్పవృక్షంగా ప్రకాశిస్తూనే ఉంటాడు. నైమిశారణ్యంలో సౌనికుడు మొదలగు మునులంతా స్వర్గం కోసం 1000 సంవత్సరాలు చేసే సత్రయాగాన్ని ప్రారంభించారు. ఒక రోజున ప్రాతకాలంలో హోమాలు అవి చేశాక సమస్త విద్యల్లో పారంగతుడైన సూత మహామునిని పూజించి కూర్చున్నవారే ఎంతో ఆసక్తితో ఇలా అడిగారు. లోగడ సుకాల స్వర్గలోక మార్గాన్ని చెప్పావు, ఇప్పుడు భయంకరమైన యమలోకం మార్గం, దాని విషయాలు వినాలనుంది. సంసార కష్టాలు నశించే ఉపాయమైన ఈ లోకాల్లో పరలోకాల్లో వచ్చే కష్టాలనైనా ఉన్నవి ఉన్నట్లుగా చెప్పడానికి నువ్వే సమర్థుడివి. అప్పుడు సూతుడు పుణ్యాత్ములకి సుఖాన్ని, పాపాత్ములకి దుఃఖాన్ని ఇచ్చేది అయినా వెళ్ళడానికి వీలులేని యమలోక మార్గాన్ని మీకు చెప్తున్నాను వినండి. ఇదే విషయాన్ని ఎప్పుడో గరుత్మంతుడు విష్ణుమూర్తిని అడిగితే ఆయన ఎలా చెప్పాడో అలాగే నేను మీకు చెప్తున్నాను. ఒకసారి వైకుంఠంలో సుఖంగా కూర్చున్న విష్ణుమూర్తికి గరుత్మంతుడు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా అడిగాడు. ఓ స్వామి, అనేక విధాలుగా భక్తిని గురించి చెప్పావు, నరక మార్గాన్ని గురించి చెప్పు అంటే చెప్పసాగాడు. నరకానికి ఎవరు వెళ్తారంటే దయా ధర్మాలని విడిచి పెట్టినవాడు, దుర్మార్గులతో స్నేహం చేసేవాడు, మంచి వాళ్ళన్నా శాస్త్రాలన్నా ఇష్టం లేని వాళ్ళు, ధనగర్వం ఉన్నవాళ్ళు, రాక్షస కార్యాలు చేసేవాళ్ళు, సాత్విక బుద్ధి లేని వాళ్ళు, మోహం వలలో చిక్కుకున్న వాళ్ళు, భోగాలలో ఆసక్తి ఉన్నవాళ్ళు, వీరంతా నరకాన్ని పొందుతారు. పాపం వల్ల దుఃఖం, కర్మను బట్టి రోగం కలుగుతుంది. మనోవ్యాధి, దేహవ్యాధి ఉన్నవాళ్ళు కూడా జీవించాలని ఆశ కలిగి ఉంటారు. అయితే చచ్చిపోయే కాలం ఎలా వస్తుందంటే బలం ఉన్న పాము ఎలుకని పట్టుకునే పద్ధతిలో వస్తుంది. మరణం అంత బలంగా వస్తుంది. ముసలితనం వల్ల అదో రకంగా రూపం మారిపోవడం వల్ల భార్యా పిల్లల వల్ల పోషింపబడుతూ ఇంట్లో కదలకుండా ఉంటాడు. మనిషి భార్యా పిల్లలు కూడా తిరస్కార భావంతో చూస్తారు. జఠరాగ్ని తగ్గుతుంది, చేష్టలు ఉడికిపోతాయి. చనిపోయే కాలంలో ప్రాణం బయటికి వెళ్ళేటప్పుడు శ్లేష్మం, దగ్గు, ఆయాసం బయలుదేరి కళ్ళు మూస్తూ తెరుస్తూ గొంతుకులో గురక పెట్టి బాధపడుతూ ఉంటాడు. చుట్టాలందరూ చుట్టూ చేరతారు, ఏడుస్తారు. అతని మృత్యువు ప్రాణాల్ని తీసుకెళ్ళిపోతుంటే అతని బంధువులు ఎన్నిసార్లు పిలిచినా పలకడు. గరుత్మంతుడా, చనిపోయే సమయంలో దివ్యమైన జ్ఞానం ఉదయిస్తుంది. ఇంకా అలాంటప్పుడు ఈ లోకం ఆ లోకం సామాన్యంగానే కనబడుతుంది. ఏం చెప్పలేని వాడైపోతాడు కూడా. ఇదిగో అలాంటప్పుడు దగ్గరలో ప్రాణాలు తీసుకుపోవడానికి యమభటులు ప్రయత్నిస్తారు కూడా. యమభటులు ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రాణాలను కదిలిస్తున్నప్పుడు ప్రాణికప్పుడు కలిగే బాధ 100 తేళ్ళు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. అప్పుడు క్షణకాలం కూడా కల్పకాలంగా తోస్తూ ఉంటుంది.
నోట్లో నురగలు కక్కుతుంటాడు, చొంగగారుస్తుంటాడు. వాడు పాపాత్ముడైతే వారి ప్రాణాలు కింద ద్వారమైన ఆసనం గుండా వెళ్ళిపోతాయి. ఇంతకీ యమభట్టులు ఎలా ఉంటారంటే వాళ్ళ చూపులు దారుణమైనవిగా, భయంకరంగా ఉంటాయి. యమపాశాన్ని, దండాన్ని ధరించిన వారై ఉంటారు. కాకుల్లా నల్లగా ఉంటారు. వంకర ముఖాలు కలిగిన వారై ఉంటారు. వాళ్ళ ఆయుధాలు గోళ్ళే. యమదూతలు వచ్చేటప్పటికి జీవుడు భయం పొంది మలమూత్రాలు విడిచిపెట్టును. బొటనవేలంత జీవుడు ఏడుస్తూ ఇంటిని వదలలేకుండా ఉంటే యమభట్లు అతని శరీరాన్ని నుండి జీవుణ్ణి తీసుకెళ్ళిపోతారు. యాతన శరీరంలో జీవుణ్ణి ప్రవేశపెట్టి నేరాన్ని చేసే వాళ్ళని రాజభటులు తీసుకెళ్లే చందంగా చాలా దూరంగా ఉండే మార్గంలోంచి తీసుకెళ్తారు. దారిలో యమభట్టులు భయపెడుతుంటారు. నరక భయంకర స్థితిని చెప్తూ ఉంటారు. బంధువుల ఏడుపులు వినబడుతుంటాయి. మరొక వైపు యమభట్టులు కొడుతుంటే మరింత గట్టిగా ఏడుస్తుంటారు. ఇద్దరు యమభట్టులు జడిపిస్తూ తీసుకెళ్తూ ఉంటే ఈ జీవికి మతి చెడిపోతుంది. దారిలో కుక్కలు కరుస్తాయి. అప్పుడు ఏడుస్తూ అయ్యయ్యో పూర్వజన్మలో ఏ ఏ పాపాలు చేశానో కదా అనుకుంటుంటాడు. ఆకలి దాహాల బాధలు పొందుతాడు. గాలి, సూర్యుడు, అగ్నిహోత్రం మొదలైన వాటిచే బాధింపబడుతూ ఈ జీవుడుంటే ఆ యమభటులు కొరడాలతో బాధిస్తుంటారు. ఇంకా నడిచే మార్గం చూస్తే కాలిన ఇసుక నిలుద్దామంటే నీడ ఉండదు, తాగుదామంటే నీళ్లుండవు. నడవడానికి శక్తి లేకపోయినా నడవడం తప్పదు. నడుస్తుంటాడు, పడుతుంటాడు, మూర్ఛబొందుతుంటాడు, మళ్ళీ లేస్తుంటాడు. చిమ్మ చీకటి ఉండే మార్గంలో యమలోకానికి యమభటులు తీసుకెళ్తూ ఉంటారు. ఇలా తీసుకెళ్ళాక ఒక ముహూర్తకాలం పాటే భయంకరమైన యమధర్మరాజుని చూపిస్తారు. అప్పుడు ఆయన ఆజ్ఞని బట్టి యమభటులతో ఆకాశంలో కనపడని పూర్వజన్మల వాసనల భయాల వల్ల ఆవరింపబడ్డ శరీరాన్ని జీవి కోరుకుంటూ ఉంటే యమభటులు పాశాలచే చుట్టి తీసుకుపోతుంటే జీవి ఆకలి దాహమని ఏడుస్తుంటాడు. గరుత్మంతుడా, ఆ పాపి జీవి తన కొడుకులచే ఇవ్వబడిన పిండాలు మొదలగునవి అనుభవించి కూడా తృప్తి పొందకుండానే వెళ్ళిపోతుంటారు. తిలతర్పణాలు జరిగిన పాపాత్ములకి చెందవు. ప్రేత స్వరూపాలు పొందుతారు. ఎంతో దుఃఖంతో ఒక కల్పం పాటు మనుషులు లేని అడవిలో తిరుగుతుంటారు. గరుత్మంతుడా, జీవుడు ఆ ప్రేత స్వరూపాన్ని వదిలివేయడానికి 10 రోజుల పాటు తిలలు, ఉదకాలు, పిండాలు క్రమంగా ఇవ్వాలి. పిండాల 4 భాగాల్లో 2 భాగాలు జీవుని పంచభూతాత్మ శరీరానికి బలం కలిగించడానికి, 3వ భాగం యమదూతల ఆహారానికి, 4వ భాగం ఆ జీవునికి ఆహారం. 9 రోజుల పిండాలు గ్రహించి జీవి పిండాల వల్ల ఏర్పడిన దేహం కలవాడే 10వ రోజుకి బలం కలిగి ఉంటాడు. శరీరం కాల్చబడిన 9 రోజుల్లో ఇవ్వబడిన పిండాలచే తిరిగి ఒక మూర ప్రమాణం ఉన్న దేహం కలవాడై మార్గంలో ఎదురయ్యే సుఖదుఖాల్ని అనుభవిస్తూ ఉంటాడు. మొదటి రోజు ఇచ్చే పిండం వల్ల తల ఏర్పడుతుంది. 2వ రోజు ఇచ్చే పిండాల వల్ల కంఠం, మోపురాలు ఏర్పడతాయి. 3వ రోజు ఇచ్చే పిండం వల్ల హృదయం ఏర్పడుతుంది. 4వ రోజు ఇచ్చే పిండం వల్ల వీపు ఏర్పడుతుంది. 5వ రోజు ఇచ్చిన దాని వల్ల నాభి ప్రదేశం ఏర్పడుతుంది. 6వ రోజు ఇచ్చిన దాని వల్ల పిరుదులు, మర్మస్థానం. 7వ రోజు ఇచ్చిన దాని వల్ల తొడలు ఏర్పడతాయి. 8వ రోజు, 9వ రోజు ఇవ్వబడిన 2 పిండాల వల్ల 2 మోకాళ్ళు, 2 పాదాలు ఏర్పడతాయి. 10వ రోజు ఇచ్చే పిండానికి ప్రాధాన్యత ఉంది. దానివల్ల జీవుడికి ఆకలి, దాహం ఏర్పడతాయి. పిండాల వల్ల జీవుడు శరీరం కలవాడై ఆకలి దాహాలచే బాధపడుతూ ప్రేత స్వరూపంతో 11-12 రోజుల్లో చేసేవి వాని ఫలితాలని అనుభవిస్తూ ఉంటాడు. యమకింకర్లు పెంపుడు కోతికి తాడు కట్టి తీసుకెళ్లేటట్లు తీసుకెళ్తూ ఉంటారు. 13వ రోజు ఆ శరీరధారి ఒకడే వెళ్తుంటాడు. గరుత్మంతుడా, యమ మార్గానికి వెళ్ళే మార్గం వైతరణి నది కాక 86,000 ఆమడల పొడవు ఉంటుంది.
ప్రేత రూపంతో ఎంతో దూరం గల యమలోక మార్గంలో రోజుకి 700 ఆమడల చొప్పున 4000 ఆమడల చొప్పున రాత్రి పగలు నడుస్తూనే ఉంటాడు. పాపాత్ముడైన మనిషి 16 పట్టణాన్ని దాటితే గాని యమపురి వెళ్ళడం వీలవ్వదు. అవేమిటంటే చంద్రునికి సంబంధించిన సౌమ్యపురం, సూర్యునికి సంబంధించిన సౌరపురం, పర్వతాలకి సంబంధించిన నగేదం భవనం, గంధర్వులుండే గంధర్వ శైలగమం, కొంగలుండే క్రౌంచం, క్రూరులుండే క్రూరపురం, చిత్రంగా ఇల్లుండే విచిత్ర భవనపురం, కష్టాలు ఎక్కువగా ఉండే బహువాదాపురం, దుఃఖాలుండే దుఃఖపురం, అనేక రోదనలుండే నానాక్రందపురం, ఇల్లు ఎప్పుడు కాలుతూ ఉంటే సుతప్త భవనపురం, భయంకరంగా ఉండే రౌద్రపురం, వర్షం ఎప్పుడు కురిసే పయోవర్షణపురం, ఎక్కువ చలి ఉంటే శీతాఢ్యపురం, ఎంతో భయం కలిగించే బహుభూతిపురం, పుణ్యాత్ములు పొందడానికి అర్హత ఉండే ధర్మభవన పట్టణం. ఇక్కడ చూడండి, పాపాత్ములు ఈ క్రూర జంతువులను విషసర్పాలను చూసి భయంచే వణికిపోతారు. పాపాత్ములు క్రూర జంతువులు సింహం, విషసర్పాలు, పాములు. ఇలాగ ఈ పేర్లున్న ఈ 16 పట్టణాలు వాటి అర్థానికి తగినట్లు ఉంటూ యమపట్టణం వెళ్ళడానికి ముందుగా తగులుతాయి. ఈ అధ్యాయంలో పాపాత్ములకి ఇహలోక పరలోకాల్లో కలిగే దుఃఖాలు నిరూపణ చేయబడ్డాయి. మానవునికి ఇహం పరం రెండు అవసరం. ఉన్న జీవితానికి సంబంధించినది ఇహం, చనిపోయిన జీవితానికి అనగా చన్న జీవితానికి అనగా మరణించిన తర్వాత జీవితానికి సంబంధించినది పరం. అయితే ఇహలోకంలో ఉండగానే పరలోకం గురించి, పుణ్యప్రాప్తి గురించి ఆలోచించడం అవసరం. పరం గురించిన ఆలోచన ఇహ జీవితాన్ని గడిపే సందర్భంలోనే యోచిస్తే ఇహ చెప్పుకోవాల్సిందేమీ లేదు. ప్రపంచమంతటా ఆస్తిక భావాలు అలుముకొని ఉన్నాయి. జనన మరణ రహస్యాలు తెలియక క్రమ పరిణామంలోనే ఈ సృష్టిని ఆలోచిస్తున్నప్పుడు సృష్టికర్త ఎవరని ప్రశ్న జనించడం సహజం. ఆ మౌలిక ప్రశ్నల నుండి భగవద్ ఆలోచనలు, ఆ ఆలోచనలకు సంబంధించినదే పరదృష్టి. సాధారణంగా ఆయనకు పటింగిత దృష్టి ఉన్నదా అని అంటూ ఉంటాం. అంటే స్వర్గానికి సంబంధించిన దృష్టి అన్నమాట. ఇహలోకంలో భౌతికేతర ఆలోచన స్రవంతి ప్రవహించినప్పుడు పరానికి చెందిన పరాలోచనలు ఏర్పడతాయి. పరం ఇహలోకంలోనే ఆలోచిస్తే అది జీవితానికి ఒక వరం. ఆ వరం భౌతిక జీవనంలోని కండక వరాన్ని అధిగమింపజేసి వినయ దృష్టిని ఏర్పాటు చేస్తుంది. ఈ వినయ దృష్టి నైతిక దృష్టికి దోహదం చేస్తుంది. దుఃఖ నిరూపణం పరజ్ఞానానికి మార్గం సుగమం అవుతుంది. తర్వాత అప్లోడ్ చేస్తా అండి. రెండవది, మొదటి అధ్యాయం సమాప్తం. జై శ్రీమన్నారాయణ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.